నేనే ఈ వీడియోలో మాట్లాడదలుచుకోలేదండి. ఒక వీడియో నేను చూసా, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వాట్సాప్ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి సెల్ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి సెల్ నెంబర్ గురించి, వాట్సాప్ నెంబర్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే నేను విన్నానండి. ఎలా అంటే ఆయన మొబైల్ సిఐడి చేతికి దొరికిందని, కాబట్టి ఆయన వాట్సాప్లో ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేశాడని, ఆ గ్యాంగ్ ఎవరెవరని, ఇలాగ కొన్ని రకాల ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే నేను విన్నా. కాబట్టి అది మీకు వినిపించాలనుకున్నాను. అందుగురించి నేనేం మాట్లాడదలుచుకోవాలా, విన్న తర్వాత ఎవరనేది మీకు ఐడియా వచ్చేస్తుంది, ఆ వాయిస్ వింటే చాలు. కాబట్టి ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు వాట్సాప్ గురించి, ఈ తంతంతా ఎందుకు వచ్చిందిరా అంటే కనుక ఈ విషయం చెప్పాలి ఖచ్చితంగా. ఎలా అంటే ఏదైతే వాట్సాప్ గవర్నెన్స్ అనేది నారా లోకేష్ గారు ప్రవేశపెట్టారో, ఆ వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఇప్పుడు మీరు ప్రవేశపెట్టడం ఏంటి? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే వాలంటీర్ల చేత వాట్సాప్ గవర్నెన్స్, ఏదైతే వాట్సాప్లో మీరు హాయ్ అని మెసేజ్ పెట్టండి, మీకు ఏదైతే సేవలు కావాలో ఆ సేవలు మేము వాట్సాప్ ద్వారా మీకు తెలియజేస్తాం అని ఆల్రెడీ ఇలాంటిది మేము ఇంతకు ముందే చేసాం. దేశవ్యాప్తంగా ఎవరు ఎక్కడా చెయ్యింది ఒక నారా లోకేష్ గారు మాత్రమే చేశారు అని కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పుకుంటుందో ఆ మాట కరెక్ట్ కాదని వైఎస్ఆర్సీపీ వాళ్ళ వాదన. కాబట్టి ఎంతకే వాట్సాప్ గవర్నెన్స్ ఎవరు తీసుకొచ్చారు ముందు అనేది పక్కన పెడితే, దాని నిమిత్తం ఇంకొక వీడియోని అయితే కనుక ఈయన బయటపెట్టడం జరిగింది. చాలా ఎలా అంటే ఏదో ఒక రకమైనటువంటి ఆ వీడియో తీసుకురావడానికి చాలా పరిశోధన చేసినట్టుగా ఆయన చెప్పిన మాటలైతే నాకు చాలా బాగా నచ్చినాయి. మీరు వినండి ఆయన ఏం మాట్లాడారో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్కసారి. బయటపడే అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఓ ఫోన్ ఉంది, ఓ వాట్సాప్ నంబర్ ఉంది, ఆయనకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో కొంతమంది కీలకమైన సభ్యులు కూడా ఉన్నారు. చాలా అంశాలు రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు ఎలాంటి వ్యవహారాలు జరిగాయో అవన్నీ కూడా కీలకమైన అంశాలు ఆ వాట్సాప్ గ్రూప్లో చర్చించుకున్నారు. ఆ వాట్సాప్ గ్రూప్లో ఏ అంశాలకు సంబంధించి వివరాలు ఉన్నాయని బయటకు తీస్తే చాట భారతం కూడా బయటపడుతుంది అని సిఐడికి తాజాగా తెలిసినట్లు సమాచారం. ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే, నేనేమి నిర్ధారించడం లేదు, సిఐడి కూడా ఏమి నిర్ధారించడం లేదు. ఓ కేసు ఎలా అంటే మీకు ఎవరో అర్థమైంది కదండి, TV5 శివగారు అయినా అయితే ఆయన చెప్తున్నాడు ఏమని, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మొబైల్ ఉంది, ఆయనకు కూడా ఒక సెల్ ఉంది, ఆ సెల్లో ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, ఆ వాట్సాప్ గ్రూప్ గురించి సిఐడి చేతిలో ఉంది, కాబట్టి దాంట్లో ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేశారు. అలాగే ఏంటని సిఐడి ఆరాధిస్తే దాంట్లో చేట భారతం ఎంతైతే ఉందో అంత ఉంది దాంట్లో, కాబట్టి చాలా క్రియాశీలకమైన ఆధారాలు ఉన్నాయి అని చెప్తూనే ఆయన ఏమంటాడు, సిఐడి దీన్ని నిర్ధారించలేదు, నేను కూడా దీన్ని నిర్ధారించట్లేదు, నాకు కూడా తెలియదు వాట్సాప్ గ్రూప్ ఉందో. ఏంటండి ఇది నాకు అర్థం కాలేదు అసలు ఏమీ తెలియనప్పుడు మరి ఆయన అలా చెప్తున్నాడు, నాకు అర్థం కాల. ఒకసారి మనం ఆయన మాట్లాడిన మాట ఒక్క నిమిషం మళ్ళీ ఒకసారి విందాం జస్ట్. సిఐడికి తాజాగా తెలిసినట్లు సమాచారం. సిఐడికి సమాచారం ప్రాథమిక సమాచారం మాత్రమే, నేనేమి నిర్ధారించడం లేదు, సిఐడి కూడా ఏమి నిర్ధారించడం లేదు. నేనేమి నిర్ధారించడం లేదు, సిఐడి కూడా ఏమీ నిర్ధారించలేదు. అసలు ఏమి నిర్ధారించకుండా అసలు మనమేలా చెప్తున్నాం ఏమో నాకు అర్థం కాలేదు అసలు. కాబట్టి అసలు నేనేమి నిర్ధారించట్లేదని క్లియర్ కట్గా చెప్పేస్తున్నాడు ఆయన. అంటే నాకేమీ తెలియదు ఏంటి, పైగా సిఐడి కూడా ఏమీ తెలియదు, కానీ ఈయన మాత్రం ఆయనకు వాట్సాప్ ఉంది, ఆ వాట్సాప్ నెంబర్కే ఏంటి దానికి సంబంధించిన ఏదో క్రియాశీలకమైనటువంటి దాంట్లో జరిగి గూడిపుటాని అంతా దాంట్లో జరిగింది, అన్యాయ అక్రమాలు దాంట్లో జరిగినాయి. కాబట్టి ఆయన చేసిన లావాదేవీలన్నీ కూడా దాంట్లోనే మాట్లాడుకునేవారు, దీనికి సంబంధించి 5-6 ఉన్నారు అని ఎలా చెప్తాం సార్, నాకు అర్థం కాలేదు అసలు ఇది ఎలా పాసిబిలిటీ? ఒక మాట మనం చెప్తున్నప్పుడు, ఒక వార్త మనం చెప్తున్నప్పుడు దానికి ఒక వివరణ అంటూ ఉండాలి కదా. వాస్తవంగా ఆ వివరణే లేకుండా పైగా నేను నిర్ధారించడం లేదు అని స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నావాయే, నేను నిర్ధారించడం లేదు అంటే నాకేమీ తెలియదు, కాబట్టి దీంతో నాకు సంబంధం లేదు. పైగా సిఐడి ఏమైనా నిర్ధారించిందా? మీరు ఏం చెప్పినట్టంటే కనుక సిఐడి కూడా ఏమి నిర్ధారించట్లేదంట. కాబట్టి ఎవరు నిర్ధారించిందే నువ్వు ఎలా చెప్పేస్తావని నాకు అర్థం కాల. ఒకసారి సిఐడికి తాజాగా తెలిసినట్లు సమాచారం. ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే, అవును, నేనేమి నిర్ధారించడం లేదు, నీకు తెలియదు, సిఐడి కూడా ఏమి నిర్ధారించడం లేదు. సిఐడి కూడా తెలియదు. ఓ కేసులో విచారణ చేస్తూ ఉంటే ఈ వాట్సాప్ గ్రూప్ వ్యవహారం బయటపడినట్లు తెలుస్తా ఉంది. ఎలాగా అంటే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా
నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో తీసుకున్న ఒక నిర్ణయం వాట్సాప్ గవర్నెన్స్ అది ఈ రోజే ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడుతూ ఉన్నారు. వాట్సాప్ ద్వారా ప్రజలకు వేగవంతమైన సేవలను ఏ విధంగా అందించాలి, పారదర్శకవంతమైన సేవలను ఏ విధంగా అందించాలి అని ఈ రోజే వాట్సాప్ గవర్నెన్స్ పేరుతో సేవల్ని ప్రారంభించారు. ఒక నంబర్ కూడా ఇచ్చారు. ఆ నంబర్ చూడొచ్చు అందరూ కూడా, 9552300009 ఈ నంబర్ పేరుతో మెటా వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ వాట్సాప్ సేవల్ని ప్రారంభించారు. అంటే 360 రకాల ప్రభుత్వ సేవల్ని, 36 శాఖలకు సంబంధించిన సేవల్ని కేవలం వాట్సాప్ ద్వారా అందించబోతా ఉన్నారు. తొలి విడతలో 160 సేవల్ని ఇవ్వబోతా ఉన్నారు. రెండో విడతకు వచ్చేసరికి 360 సేవలు ప్లస్ ఏఐని కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నారు. రెండో విడతలో టీటీడీ దర్శన టికెట్ల అంశాన్ని కూడా ఈ వాట్సాప్ గ్రూప్ లో, ఈ గవర్నెన్స్ లో యాడ్ చేయబోతా ఉన్నారు. నిజంగా అద్భుతం అని చెప్పాలి. భారతదేశంలో ఎవరు కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవల్ని ప్రజలకు అందించే వ్యవహారాన్ని ప్రారంభించలేదు. నిజంగా అభినందించి తీరాలి. ఇలాంటి విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నందుకు, నిర్ణయం తీసుకోవడమే కాకుండా అమల్లోకి తీసుకొచ్చినందుకు కూడా రెవెన్యూ సేవలు కానీ, ఏపీఎస్ఆర్టీసీ కానీ, మున్సిపల్ సేవలు ఇంట్లో ఉండే చేయొచ్చు అనమాట. సో ఇలా వాట్సాప్ని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎలా సేవ అందించాలా వేగంగా అని వాట్సాప్ని వాడుతూ ఉంటే, వాటి జగన్మోహన్ రెడ్డి అధికారులు మాత్రం వాట్సాప్ని మరో విధంగా ఉపయోగించారు. వాళ్ళ వాట్సాప్ గ్రూప్ పేరు బి గ్యాంగ్. విన్నాగా ఇప్పుడు ఎదతోడు మంచోడు అని చెప్పడం కోసం ఇంకోటి చెడ్డోడు చేయడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు లోకేష్ గారు తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్పై నేను కూడా స్పందిస్తున్నా. చాలా మంచిది కాదని అనం. మంచి పని చేసినా ఎవరు చేసినా దాన్ని అప్రిషియేట్ చేయొచ్చు, తప్పే లేదు. ఆయన మంచోడని చెప్పడానికి ఎదటోడు చెడ్డోడని చిత్రీకరిస్తున్నారేమో అనేది నాకు అనిపించింది. ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ నాది అని అన్న ఎవరు అనలేదుగా. అలాంటి వాట్సాప్ గవర్నెన్సే, అలాంటి వాట్సాప్ డే ఇంతకు ముందు కూడా జరిగింది, ఇంతకు ముందు కూడా ప్రవేశపెట్టాం, ఇంతకు ముందు కూడా ఇంప్లిమెంట్ చేసాం. కాబట్టి ఈ రకమైనటువంటి స్థాయిలో అయితే కనుక అది జరగల, ఇది వాస్తవం. కానీ ఇక్కడ లోకేష్ గారు తీసుకొచ్చిన దాని గురించి పొగడటం తప్ప నేను అంటలా. ఎందుకని మంచి పని చేస్తే ఎవరైనా పొగడొచ్చు. కానీ దాన్ని పొగుడుతూ ఇది చెడ్డది అంటే వాళ్ళ మంచోడు అని చెప్పడానికి మేము వేరే వాడిని చెడ్డోడని చిత్రీకరిస్తున్నాం. ఇది ఎక్కడ జర్నలిజం నాకు అర్థం కాల. ఫస్ట్ ఇది ఎక్కడ జర్నలిజం అంటే ఒకటి మంచి చేయడానికి ఇంకోటి చెడు చేస్తామా? లేదు కదా. కాకపోతే దానికి ఒక గ్యాంగ్ ఉంది, దానికి ఒక వాట్సాప్ ఉంది, దానికి ఒక నెంబర్ ఉంది. నెంబర్ అన్న తర్వాత వాట్సాప్ లేకపోతే ఏముంటుంది? తర్వాత ఇంకోటి అండి, మళ్ళీ ఇంకా విడ్డూరం ఏంటంటే కనుక దానికి ఒక గ్యాంగ్ పేరు బి గ్యాంగ్. ఈ గ్యాంగ్ పేరు తర్వాత 5 ఉన్నారో 6 ఉన్నారో, దాంట్లో కొన్ని అక్రమాలు జరిగాయి, కొన్ని అన్యాయాలు జరిగాయి. ఇవన్నీ చెప్తూనే మళ్ళీ ఏం చెప్తున్నావు? నేను దీన్ని నిర్ధారించడం లేదు, ఇదేమి నాకు తెలియదు. అసలు ఏంటయ్యేది నాకు అర్థం కాదు. నేను నిర్ధారించలేదని నేను చెప్తున్నావు. పైగా సిఐడి కూడా నిర్ధారించలేదు, సిఐడికి కూడా ఏం తెలియదు. సిఐడికి ఏం తెలియక, మీకు ఏం తెలియక మరి ఎందుకు చెప్తున్నట్టు? అంటే లోకేష్ గారు తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ని నువ్వు హైప్ చేయడం కోసం ఏంటి ఇంకొక విషయాన్ని తీసుకొచ్చి, ఏమీ లేని దాన్ని తీసుకొచ్చి, అంతే కదా. మీరు ఉంది అని అంటే కనుక నేను హ్యాట్సప్ చెప్తున్నేమో. ఖచ్చితంగా ఒక ఇంటరాగేషన్లో అంటే దాని క్రియాశీలకంగా దాన్ని తీసుకుని దాని మీద దర్యాప్తు చేసి కనిపెట్టాడు నెంబర్ 1 న్యూస్ అని నేనే అందునేమో. అసలు నాకు ఏం తెలియదు, సిఐడి వాళ్ళకి ఏం తెలియదు, ఈ న్యూస్కి నాకు సిఐడి వాళ్ళకి ఏ సంబంధం లేదు, ఈ న్యూస్ మాది కాదు అని చెప్పేసి మొత్తం అంతా చెప్పుకుంటూ వస్తే దాన్ని ఏమన్నా నేను ఇంకా చెప్పలేను దీని గురించి. సర్లే ఓకే, చూస్తున్నా మీరు అంతా కూడా మర్చిపోద్ది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వార్తలు కూడా ఉంటాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.